అదేవిధంగా శిశుమందిర్ స్టూడెంట్స్ విద్యార్థులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను. సాందీపని ఆవాసం చాలాసార్లు రావడం జరిగింది నేను. సో వార్షికోత్సవ సందర్భంగా చాలాసార్లు వార్షికోత్సవాలు అటెండ్ అయ్యాను. సో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ పేద పిల్లలు వాళ్ళకు అంటే ఎలాంటి సొంత ₹1 ఖర్చు వాళ్ళ నుంచి లేకుండా అంటే ఇతరుల ద్వారా కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు లేదా డొనేషన్స్ ద్వారానే ఈ యొక్క వ్యవస్థను నడుపుతున్నటువంటి విషయం నాకు అందరికీ తెలుసు, తెలియజేశారు కూడా. సో దీంట్లో ఎంతో మంది ముందుకు వచ్చి వారి సహాయ సహకారాన్ని అందిస్తూ పేద పిల్లలకంటే బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్కూల్ ప్రారంభించింది. పేద పిల్లలకంతా కూడా విద్యను అందించాలని శిశుమందిర్లో వీళ్ళందరూ కూడా విద్యను అందిస్తా ఉన్నారు. మరి పిల్లలందరినీ కూడా ఉన్నటువంటి ఆవాసంలో సోలార్ పవర్ అంటే సోలార్కి మనం నెల నెల వచ్చినటువంటి కరెంటు బిల్లును మనం కొంచెం కట్ డౌన్ చేసుకుంటే ఇంకా మెరుగైనటువంటి ఇతర అవసరాలకు వాడుకునేటువంటి అవసరం ఉంటుంది. ఆ యొక్క మిగుల్చుకునేటువంటి ఆ యొక్క ఖర్చు ఉద్దేశంతో ఇక్కడ సోలార్ పైన సోలార్ పవర్ని ఏర్పాటు చేసి ప్యానల్స్ ఏర్పాటు చేసి ఇదివరకే 8 kV ఉన్నది, మళ్ళీ ఒక అనుగుణంగా 8 kV వాళ్ళ డొనేట్ చేశారు. వెంకట సుబ్బయ్య గారి యొక్క ట్రస్ట్ ద్వారా వాళ్ళ స్వయంగా కూడా ఇక్కడ తమ ఎకరా పైన భూమిని కూడా ఈ యొక్క సంస్థకు ఇవ్వడం జరిగింది, మన సంస్థకి. సో ఇక్కడ అంతా కూడా పిల్లలందరూ కూడా మంచి ఒక వాతావరణంలో క్రమశిక్షణ అయినటువంటి వాతావరణంలో ఇక్కడ మీకు ఆవాసంలో కానీ శిశుమందిర్లో కానీ విద్యని ఇవాళ బోధిస్తూ ఉన్నారు. పేద పిల్లలందరూ కూడా మంచి విద్యావంతులు కావాలి. పేద పిల్లలు కూడా సమాజంలో అందరితో సమానంగా వాళ్ళు కూడా విద్యను అందుకోవాలి. ఈ దేశంలో ఉన్నటువంటి భవిష్యత్తులో మంచి భవిష్యత్తును సాధించి దేశంలో యువతని ఈ దేశానికి భవితమైనటువంటి విధంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీర్చిదిద్దుతున్న మరి ఆవాసం వారికి శిశుమందిర్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సాందీపనిలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా మీరందరూ కూడా ఈ అవకాశాన్ని పూర్తిగా ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా క్రమశిక్షణతో ఉండి మంచి విద్యను అభ్యసించి మంచి సంస్కారవంతులుగా మీరందరూ ఎదగాలని చెప్పి మనందరి సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా. తప్పకుండా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా మీ అందరి పైన ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భాన్ని నేను భావిస్తున్నా. తప్పకుండా ఆ భగవంతుడు ఈ పిల్లలందరినీ కూడా ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. వీరందరూ ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎదగాలి. ఇక్కడ నుంచి చదువుకునే ప్రతి పిల్లవాడు మంచి ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి అందరితో సమానంగా ధనవంతులైనటువంటి పిల్లలే కాదు, మేము కూడా అవకాశం ఉంటే ఇవ్వండి, మాకు ఈ స్కూళ్ళలో ఇంత బాగా చదువు చెప్పారు, సంస్కారం నేర్పించారు, ఇంత గొప్పవాళ్ళుగా మమ్మల్ని తీర్చిదిద్దింది సందీపని ఆవాసం కానీ శిశుమందిర్ కానీ మమ్మల్ని చూసి మిమ్మల్ని అందరినీ మీరు ఉన్నటువంటి స్థానాల్లో చూసి ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు గర్వించే విధంగా ఈ పిల్లలందరూ చదువుకొని ఆ విధంగా మీ యొక్క లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి ఇంతకుముందు సాందీపని ఆవాసానికి వచ్చినప్పుడు కూడా కాంపౌండ్ వాళ్ళ విషయంలో బ్యాక్ సైడ్ ఏదైతే ప్లేస్ తీసుకున్నటువంటి ప్లేస్ కాంపౌండ్ వాళ్ళ అవసరం ఉందని ముందల స్థానిక శాసనసభ్యులు వాళ్ళు నిర్మాణం చేయించారు. వెనక సైడ్ కూడా కావాలని చెప్పి కోరుతారు. దాన్ని తప్పకుండా నేను చేయిస్తానని చెప్పిన నా నిధుల నుంచి దానికి ఇవ్వడానికి ఆస్కారం లేని పరిస్థితుల్లో వేరే వాళ్ళని CSR ద్వారా నేను కొంచెం అడిగినాను, వాళ్ళు చేస్తామని చెప్పినారు. కాబట్టి ఈ పాట అయిపోయింది, కానీ దాంట్లో అవకాశం లేకపోవడం వల్ల చేయలేకపోయినాం మనం. సో వేరే జిల్లా ద్వారా తప్పకుండా దాన్ని చేపిస్తానని చెప్పి మరోసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ